ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల యాత్ర. కానీ దాన్ని చెప్పుకునే ధైర్యం కేసీఆర్ కు గానీ ఆ పార్టీకి గానీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని వారికి అండగా నిలిచేందుకు వారి తరపున పోరాడేందుకు వస్తున్నామని చెబుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు. ఈ పరిస్థితిలో లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ యాత్ర మొదలు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి ప్రజల కష్టాలను కారణంగా చూపుతున్నారంటున్నారు. అయితే ఈ యాత్ర ద్వారా బీఆర్ఎస్ కు ఊపు రాకపోతే మాత్రం గులాబీ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. కేసీఆర్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి, రైతులు పడుతున్నటువంటి గోస మొత్తం ఈ రాష్ట్ర ప్రజానికం తెలియజేయాలి అంటూ ఒక యాత్రతో పాటు రోడ్ షోలు అలాగే కార్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసేలా పూర్తిగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు. అయితే ఇది పూర్తిగా ఎన్నికల యాత్ర అయినప్పటికీ కేసీఆర్ మాత్రం దీన్ని రైతుల కోసం అయితే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అని చెప్పుకోవడానికి ఇదొక యాత్రను వినియోగించుకున్నట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యాత్ర ద్వారా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ను ప్రజలోకి తీసుకెళ్ళాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా లీడర్లలో క్యాడర్లో పూర్తిగా జోష్ తగ్గింది. ఆ జోష్ అనేది నింపాలి అనేటట్టుగా ఈ నెల 22 నుంచి మే 10 వరకు ఆయన బస్సు యాత్ర అయితే ఒకటి ప్రారంభించబోతున్నారు. మరి ఆ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి ఆ షెడ్యూల్ కూడా ఇప్పటికే మొత్తం వేరస్ వర్గీయులతో కూడా సిద్ధం చేసేసారు, అట్లా రూట్ మ్యాప్ కూడా. అలాగే ఇప్పుడు కనుక ఓవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడడం జరుగుతుంది. మరోపక్క ఆయన కూతురు జైలు పాలవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరోవైపు ఎలక్షన్స్ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఇలాంటి యాత్రలు చేయకపోతే మాత్రం పార్టీ ఉనికి అనేది ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ యాత్ర చేసిన తర్వాత కూడా పార్టీకి కనుక మైలేజ్ లేక అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు రాకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడ్డట్టుగానే జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే జరిగిన తప్పిదాలు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళలేడు అనేటువంటి ఒక ముద్ర పడిన నేపథ్యంలో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటట్టుగా ఒక నిర్ణయానికైతే బీఆర్ఎస్ బాస్ వచ్చారు. అలాగే దీన్ని రాజకీయ యాత్ర కాకుండా రైతుల సమస్యలు అలాగే తెలంగాణ ప్రజానికానికి బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు జరిగాయి ఇవన్నీ చెప్తూ ఒక రోడ్ షోలు కార్నర్ మీటింగ్లో పెట్టేదానికి రంగం సిద్ధం చేసుకున్నారని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు తెలంగాణ ప్రజలు ఆయన మాటలు కానీ ఆయన యాత్రలు కానీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, దీని ప్రభావం ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది, మరి ఏ రకమైనటువంటి రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం చెప్పుకోవచ్చు.